హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు హ్యాపీ మామ్ టాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అలాగే మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మన గివ్ అవే శారీస్ విన్నర్స్‌నైతే అనౌన్స్ చేసేసాను కదండీ! విన్నర్స్ అందరూ అయితే అడ్రస్ పంపించారు. వాళ్ళకి ఈరోజైతే శారీస్ కొరియర్ చేస్తున్నానండి. ఈ శారీస్ కొరియర్ చేసేది ఎందుకు చూపిస్తున్నానంటేనండి, చాలామంది నిజంగా ఇస్తున్నారా? లేదా? అని డౌట్ పడుతూ ఉంటారు కదండీ! అలాంటి డౌట్ ఎవ్వరికీ ఉండకూడదు అని చెప్పేసి అన్నీ క్లియర్‌గా చూపిస్తున్నానండి. నేనైతే ఏ శారీస్ అయితే చూపించానో అవి ఎవరికిస్తానని చెప్పానో వాళ్ళకి కన్ఫర్మ్‌గా కొరియర్ చేసేస్తానండి. ఎందుకంటే నేను కొంతమందికైనా సహాయం చేయాలి అనే ఉద్దేశంతో మాత్రమే హ్యాపీ మామ్ టాక్స్ ఛానల్ అయితే స్టార్ట్ చేశానండి. కొరియర్ రిసీవ్ చేసుకున్న తర్వాత ఎవ్వరూ కూడా వీడియోస్ అయితే పంపించట్లేదండి. ఫేస్ కనిపించకుండా రిసీవ్ చేసుకున్నామని చెప్పేసి ఒక చిన్న వీడియో పెడితే మిగిలిన వాళ్ళకి కూడా అరే! నిజంగా పంపిస్తున్నారు అని చెప్పేసి అవసరం ఉన్న వాళ్ళు తీసుకుంటారు కదండీ! మొన్న మదర్స్ డే అప్పుడు అందరూ శారీస్ రిసీవ్ చేసుకున్నారు. బట్ ఎవ్వరూ వీడియో అయితే పంపించట్లేదండి. కనీసం ఈ గివ్ అవే శారీస్ రిసీవ్ చేసుకున్న తర్వాత మీరైనా సరే తప్పకుండా ఒక చిన్న వీడియో క్లిప్ రికార్డ్ చేసి అయితే పంపించండి. ఇక ఈ రోజు నుండి కొన్ని డ్రెసెస్ 25 డ్రెసెస్ ఉన్నాయి కదండీ! అవి అండ్ కిడ్స్ డ్రెసెస్ ఉన్నాయి కదా! అవి కూడా అందరికీ కొరియర్ అయితే పంపించేస్తానండి. అడ్రస్‌లందరూ చాలా వరకు పంపించేశారు. సో, ఈ రోజు నుండి కొరియర్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. మన గివ్ అవేలో ఫస్ట్ శారీ కోసం పల్లవి గారు విన్ అయ్యారండి. ఈ శారీ కోసం అయితే చాలామంది మెసేజ్‌లు చేశారు. అందరికీ కూడా ఈ శారీస్‌లో ఎక్కువగా ఫస్ట్ శారీయే నచ్చింది. అందుకని ఎక్కువగా ఫస్ట్ శారీ కావాలి అని చెప్పేసి అయితే అడిగారు. కానీ ఒక్కరే విన్ అవుతారు కాబట్టి పల్లవి గారైతే విన్ అయ్యారండి ఈ శారీ కోసం. పల్లవి గారు మనకి బాపట్ల నుంచి మెసేజ్ చేశారు ఈ శారీ కావాలని. సో, పల్లవి గారు విన్ అయ్యారు కాబట్టి పల్లవి గారికి బాపట్లకి ఈ శారీ అయితే కొరియర్ చేస్తున్నానండి. పల్లవి గారు మీరు శారీ రిసీవ్ చేసుకున్న తర్వాత తప్పకుండా ఒక చిన్న వీడియో అయితే పంపించండి. అందరూ కూడా రిసీవ్ చేసుకున్న తర్వాత వీడియో పంపిస్తాము అనైతే చెప్తున్నారండి. కానీ ఎవ్వరూ పంపించట్లేదు. సో, పల్లవి గారు మీరైతే మర్చిపోకుండా తప్పకుండా ఒక చిన్న వీడియో క్లిప్ అయితే పంపించండి. నెక్స్ట్ ఈ సెకండ్ శారీ కోసమైతే ఎవ్వరూ మెసేజ్ చేయలేదండి. ఓన్లీ అరుణ గారు మాత్రమే సెకండ్ శారీ కావాలి అని మెసేజ్ చేశారు. అందుకని ఇంకా ఇది లక్కీ డ్రా ఏం లేదండి. డైరెక్ట్ అరుణ గారికే ఈ శారీ అయితే ఇచ్చేస్తున్నాను. సో, అరుణ గారు మనకి ఖమ్మం నుండి కామెంట్ పెట్టారండి. ఈ శారీ కావాలని. అందుకని ఖమ్మంకి అరుణ గారికి ఈ శారీనైతే నేను కొరియర్ చేస్తున్నానండి. అరుణ గారు మీరు ఈ శారీ రిసీవ్ చేసుకున్న తర్వాత తప్పకుండా ఒక చిన్న వీడియో క్లిప్ అయితే పంపించండి. మీ ఫేస్ కనిపించే అవసరం లేదండి. జస్ట్ ఫేస్ కనబడకుండా ఒక చిన్న వీడియో తీసైతే పంపించండి. నెక్స్ట్ ఈ థర్డ్ శారీ అయితే హరిప్రియ గారు విన్ అయ్యారండి. హరిప్రియ గారు మనకి ఖమ్మం నుంచి కామెంట్ పెట్టారు థర్డ్ శారీ కావాలి అని చెప్పేసి. ఆమె లక్కీ డ్రాలో ఈ శారీనైతే విన్ అయ్యారండి. సెకండ్ శారీ అండ్ థర్డ్ శారీ 2 కూడా ఖమ్మం వాళ్ళకే వెళ్ళిందండి. ఇద్దరు కూడా ఖమ్మం నుంచే కామెంట్ చేశారు. సో, ఈ శారీనైతే హరిప్రియ గారికి ఖమ్మంకైతే కొరియర్ చేస్తున్నానండి. హరిప్రియ గారు మీరు ఈ శారీ రిసీవ్ చేసుకున్న తర్వాత తప్పనిసరిగా మర్చిపోకుండా ఒక చిన్న వీడియో క్లిప్ అయితే పంపించండి. అలాగే మన ఛానల్లో డొనేటింగ్ వీడియోస్ ఉన్నాయి కదండీ! అవి అవసరం ఉన్న వాళ్ళకి ఆ వీడియోలనైతే తప్పకుండా షేర్ చేయండి. అలా చేస్తే మీరు కూడా వాళ్ళకి హెల్ప్ చేసినట్లు అవుతుందండి. నెక్స్ట్ ఈ ఫోర్త్ శారీ అయితే శివరామ్ గారు విన్ అయ్యారండి. శివరామ్ గారు మనకి కొత్తపల్లి నుంచి కామెంట్ చేశారు. ఆయన వాళ్ళ అమ్మగారి కోసం ఈ శారీ అయితే కావాలి అని చెప్పేసి నాకు మెసేజ్ పెట్టారండి. సో, మన లక్కీ డ్రాలో శివరామ్ గారు విన్ అయ్యారు కాబట్టి ఈ శారీని శివరామ్ గారి వాళ్ళ అమ్మగారి కోసం మనము కొత్తపల్లికైతే దీనిని కొరియర్ అయితే చేస్తున్నామండి. శివరామ్ గారు మీరు ఈ శారీ రిసీవ్ చేసుకున్న తర్వాత అస్సలు మర్చిపోకుండా మీ అమ్మగారితో ఒక చిన్న వీడియో క్లిప్ అయితే మాట్లాడించి పంపించండి.
నెక్స్ట్ ఈ ఫిఫ్త్ శారీ అయితే మనోరమ గారు వరంగల్ నుంచి మనకి కామెంట్ చేశారండి. మన లక్కీ డ్రాలో కూడా మనోరమ గారు విన్ అయ్యారు. సో, మనం వరంగల్‌కి మనోరమ గారికైతే ఈ శారీనైతే కొరియర్ పంపించేస్తున్నామండి. మనోరమ గారు, మీరు ఈ శారీ రిసీవ్ చేసుకున్న తర్వాత అస్సలు మర్చిపోకుండా ఒక చిన్న వీడియో క్లిప్ అయితే పంపించండి. మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా తెలుస్తుంది కదా! మీరు రిసీవ్ చేసుకున్నారు. మీ ఫీలింగ్ ఎలా ఉంది అనేది మీరు వీడియో రూపంలో పంపించారనుకోండి, మన సబ్స్క్రైబర్స్ కూడా చూసి హ్యాపీ ఫీల్ అవుతారండి. ఈరోజైతే నేను మన గివ్ అవే 5 శారీస్‌నైతే కొరియర్ చేసేస్తున్నానండి. ఇక నెక్స్ట్ 25 డ్రెసెస్ అలాగే కిడ్స్ డ్రెసెస్ కూడా కొరియర్ అయితే పంపిస్తానండి. శారీస్ రిసీవ్ చేసుకున్న వాళ్ళు, అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా నెక్స్ట్ టైం నేను నీడీ పీపుల్ కోసం శారీస్ కానీ, డ్రెస్సులు కానీ ఏవైనా పెడితే మీకు దగ్గరలో ఉన్న వాళ్ళకి మన వీడియోస్ అయితే షేర్ చేయండి. వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది కదండీ! సో, మీరు కూడా వాళ్ళకి హెల్ప్ చేసినట్లు అవుతుంది. మన హ్యాపీ మామ్ టాక్స్ ఛానల్ మెయిన్ ఉద్దేశం కొంతమంది లేడీస్‌కైనా హెల్ప్ చేయాలనండి. సో, మన లేడీస్ మనమే ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటే బావుంటుంది కదండీ! మళ్ళీ రేపు మార్నింగ్ 10:00కి మరొక వీడియో పెడతానండి. కొన్ని డ్రెస్సులు మళ్ళీ రేపు కొరియర్ అయితే చేస్తాను. ఆ వీడియో పెడతాను. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు బాయ్.